నాయుడు గారి 27 నెలల పరిపాలనలో ఈరోజు అన్ని వర్గాలు కూడా నష్టపోయి ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది అంటే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్నీ కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు, ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ 26 నెలలుగా కనీసం ఏ ఒక్క పంటకైనా కూడా అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, మినుములకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నా కళ్ళ ఎదుటే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని ఉంది.